హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా వచ్చింది. సో చూస్తూ ఉంటేనే తెలుస్తుంది కదా అండి కర్రీ అనేది ఎంత చక్కగా వచ్చిందో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో వచ్చేసి ఆయిల్ తీసేసుకున్నానండి. 1/2 kg వరకు చికెన్ చూపిస్తున్నాను. సో 1/2 kgకి సరిపడా ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులోనే బగారా లీఫ్, తర్వాత హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అలా యాడ్ చేసిన తర్వాత కసూరి మేతి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. సో ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటి రసం మొత్తం ఆయిల్లో దిగేసిన తర్వాత అప్పుడు అందులో పచ్చిమిర్చి అండ్ ఆనియన్, కట్ చేసిన ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసేసుకోండి. సో అలా అయితేనే గ్రేవీ అనేది మనకి చిక్కగా వస్తుంది. సో ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి 2 బిగ్ సైజ్వి తీసేసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి కాస్త లైట్గా కారం తీసేసుకొని, పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండేలాగా సో పచ్చిమిర్చి కారం తీసేసుకున్నాను. సో అందుకనేసి మేము కొందరు ఎక్కువ ఎండు కారం తినడానికి ఇష్టపడతారు కదా, అలా కాకుండా పచ్చిమిర్చి కారం యాడ్ చేస్తున్నాను. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో గ్యాస్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసండి. హై ఫ్లేమ్లో ఉంచిన మొత్తం మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆనియన్ ఉండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 గుప్పడి వరకు పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి. పుదీనా వచ్చేసి గుప్పడి వరకు తీసేసుకున్నాను. పుదీనాని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాతనే పుదీనా యాడ్ చేయండి. ఎందుకంటే ఆనియన్తో పాటు పుదీనా వేసేసరికి పుదీనా అనేది మాడిపోతుంది, ఆనియన్ అనేది ఫ్రై అవ్వదు. సో అందుకనేసి ఒక 80% వరకు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పుదీనా యాడ్ చేయండి. ఇలా పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. టోటల్ పుదీనా ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టమాటోస్ వచ్చేసి ఒక నార్మల్ సైజ్వి 2 తీసేసుకున్నాను. ఎక్కువ తీసేసుకోండి, మళ్ళీ కొంచెం పుల్లగా తింటుంటే పుల్లగా వస్తూ ఉంటుంది టమాటోస్ని ఎక్కువ యాడ్ చేసినా కూడా. సో అందుకనేసి మీడియం సైజ్వి 2 టమాటోస్ యాడ్ చేసేసి టమాటోస్ కుక్ అయ్యేలాగా ఒకసారి మూత పెట్టేసేయండి. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. సో పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసేయండి. పసుపు యాడ్ చేసిన తర్వాత కారం వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నానండి. ఎందుకంటే మనం హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాం, పచ్చిమిర్చి కారం వేసాం. సో కాస్త చూసి మనం కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారంని కూడా మంచిగా ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. చికెన్ వాటర్ అన్ని పోయాక మాత్రమే ఇందులో వేసేయండి. ఎందుకంటే వాటర్తో ఉన్న చికెన్ వేసేసరికి మనకి పీస్ అనేది స్మెల్ వచ్చినట్టు అవుతుంది. అందుకనేసి స్మెల్ రాకుండా ఉండాలంటే మనం వాష్ చేసిన తర్వాత వాటర్ ఏం లేకుండా తీసేసుకోండి చికెన్ని. సో చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం వేసిన టమాటోస్ అయినా, ఆనియన్ అయినా, పుదీనా అయినా, పచ్చిమిర్చి, హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేసాం కదా, సో అవన్నీ ఒకసారి చికెన్కి పట్టేలాగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మంచిగా చక్కగా కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. లైట్గా చికెన్ అనేది చూడండి, లైట్గా హీట్ అయింది, సైడ్స్కి లైట్గా ఆయిల్ అనేది వస్తుంది. ఒకసారి అడుగు మాడకుండా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 2 మినిట్స్కి ఒకసారి, 3 మినిట్స్కి ఒకసారి ఇలా మూత పెట్టేసుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. మళ్ళీ 2 మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్తో పోలిస్తే సెకండ్ టైం చూడండి ఆయిల్ అనేది మనకి ఏ విధంగా వచ్చిందో. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వీడియోలో చూపిస్తున్న స్పూన్తో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం యాడ్ చేస్తున్నానండి. అల్లంని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా, అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ పైకి తేలిన తర్వాతనే అల్లం యాడ్ చేయండి. ఎందుకంటే మనం చికెన్లో వచ్చిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్లోనే మనం అల్లం యాడ్ చేసేసరికి స్మెల్ అనేది అంత కర్రీ తినాలనిపించకుండా స్మెల్ అనేది వస్తుందండి. సో స్మెల్ లేకుండా ఉండాలంటే ఆయిల్ పైకి తేలిన తర్వాతనే అల్లం యాడ్ చేయండి. అల్లం యాడ్ చేసేసి ఆ అల్లం టోటల్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 3 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను చూడండి, మనకి ఆయిల్ అనేది కూడా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే 1/2 వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది మనకి. ఈ చికెన్కి తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా చక్కగా వస్తుందండి. సో ఇలా 1/2 kgకి 1/2 లెమన్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. 1/2 లెమన్ పిండేసేసరికి ఆ లెమన్ జ్యూస్ టోటల్ చికెన్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. మంచిగా చక్కగా కలిపేసేసుకోండి. లెమన్ పిండడం వల్ల టేస్ట్ అనేది కూడా పీస్కి చక్కగా వస్తుంది, టేస్ట్ అనేది కూడా. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి.
2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను చూడండి. చికెన్ పీస్ అనేది మనకి ఏ విధంగా సపరేట్ అయిందో, పైన లెగ్ పీస్ కూడా పైన స్కిన్ అనేది ఏ విధంగా సపరేట్ అయిందో అడుగు మాడకుండా చూసుకోండి. సో ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా మనం ఏం వాటర్ కూడా యాడ్ చేయలేదండి. వాటర్ యాడ్ చేయకుండానే పీస్ అనేది మనకి ఎంత చక్కగా కుక్ అయింది చూడండి. ఒక్కసారి కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అందులోనే కర్డ్ యాడ్ చేస్తున్నానండి. కర్డ్ అనేది మనకి కొంచెం గ్రేవీ అన్నంకి కలుపుకుంటే, కొంచెం అన్నం కలుపుకుంటేనే, కొంచెం కర్రీతో కలుపుకుంటేనే మనకి అన్నం బాగా తడిసేలాగా. సో అందుకనేసి ఆ గ్రేవీ కోసం అనేసి నేను వీడియోలో చూపిస్తున్న గరిటెతో వచ్చేసి 2 వరకు తీసేసుకున్నానండి. ఇలా పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసరికి ఏమవుతుందంటే ఆ పెరుగులో ఉన్న వాటర్ అనేది మనకి హీట్ తగిలిన కొద్దీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, పెరుగు యాడ్ చేయగానే మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఏ విధంగా బయటకు వచ్చేసిందో. సో ఇప్పుడు మూత పెట్టకండి. మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఆ టోటల్ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా మంచిగా ఫ్రై చేసేయండి. మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసేయండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ తేలిన తర్వాత, పైన ఆయిల్ తేలిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి కనిపించాలండి. ఆయిల్ అనేది ఎంత పైకి తేలితే కర్రీ అనేది మనకి అంత టేస్టీగా వస్తుంది. ఆయిల్ పైకి తేలిందంటే కర్రీలో ఉన్న టోటల్ వాటర్ ఇంకిపోయినట్టే అండి. సో అందుకనేసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచేసేయండి. పీస్ని అనేది ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియా పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా ఎక్కువ తీసేసుకోకండి, మళ్ళీ కారం అనేది ఎక్కువగా, స్పైసీనెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో 1/2 టేబుల్ స్పూన్ వరకే తీసేసుకోండి. సో ఈ మసాలా టోటల్ పీసెస్కి పట్టేలాగా గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. అడుగు మాడిపోతూ ఉంటుంది. సో చక్కగా కలిపేసుకొని గ్యాస్ని సిమ్లో ఉంచేసి ఈ మసాలాలు టోటల్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసేయండి. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి మనం ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసేసుకున్నా సరిపోతుంది. సో కొత్తిమీర యాడ్ చేయగానే ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ అనేది మాత్రం సూపర్గా వస్తుందండి. ఈ చికెన్ కర్రీ చాలామంది ఇష్టపడతారు కదా. సో లాస్ట్కు ఈ కొత్తిమీర యాడ్ చేయగానే సూపర్ స్మెల్ వస్తుంది. చూడండి, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ని సిమ్లోనే పెట్టేసేయండి. సిమ్లోనే పెట్టేసి ఆ కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ పీసెస్కి పట్టేలాగా మంచిగా ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది ఏ విధంగా పైకి వచ్చిందో ఈ విధంగా ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేంతవరకు మంచిగా పీసెస్ని ఫ్రై చేయండి. చూడండి, చూస్తూ ఉంటే ఎంత టేస్టీగా కనిపిస్తుందో, ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ విధంగా చేసి పెట్టారంటే ఒక్క పీసు కూడా వదిలిపెట్టకుండా తింటారండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.